హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక ఈవినింగ్ స్నాక్ ఐటమ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇంట్లో మనకి ఏదైతే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయో వాటితో ఈజీగా ఒక శాండ్విచ్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్, ఒక టొమాటో, అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను. అవి నేను చూపిస్తున్న విధంగా చాలా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఒక 1 స్పూన్ బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ చాప్డ్ ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అన్నీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ టొమాటో కెచప్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే శాండ్విచ్ చేసుకోవడానికి శాండ్విచ్ బ్రెడ్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. అవి తీసుకొని నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఒక పీస్ మీద చీజ్ స్లైస్ అనేది పెట్టాను. అలాగే రెండో దాని మీద మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ స్టఫ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ పన్నీర్ కానీ, చికెన్ కానీ ఇంకేమన్నా ఉంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం బటర్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని దాంట్లో వేసి 2 సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే కనుక మీరు దాంట్లో కూడా చేసుకోవచ్చు. అంతే, ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా అందరికీ నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.